మన లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు సార్. దాని మీద మీ డిప్యూటీ సీఎం కావాలని లోకేష్ గారిని అనుకుంటున్నారు సార్. దాని మీద మీ ఇప్పుడు నేను మాట్లాడితే మీరేం చేస్తారంటే ఇంకోలాగా ఒత్తిడి నుంచి రాస్తారు సార్. నిజాయితీగా మాట్లాడతా ఉన్నారు. చెప్పండి సార్. ఏం మీరు లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని ప్రశ్న వేస్తున్నారు కదా, ఏ అడిగితే తప్పెట్టి. ఇవాళ పొలిటికల్ రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే, నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, సీఎం 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 అంటున్నారు లేదా. మన దగ్గరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన నెలకో 2 నెలలకు వరదలకు. మరి సీఎం సీఎం అనలేదా రవణక్కపేటలో అక్కడ అన్నారు లేదా. అంటే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల కోరిక ఎలా ఉంటుందంటే, వెంటనే చంద్రబాబు నాయుడు దింపేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కించేయాలని ఉంటుంది. అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ మనోభావం, వాళ్ళ కసి. అలాగే జనసేన ఉంది, మళ్ళీ కళ్యాణ్ గారు సీఎం కావాలని అడగరు ఆ కార్యకర్తలు. అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో ఆ కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం, చంద్రబాబు నాయుడు సీఎం సీఎం అనేవారు కాదా, లోకేష్ పాదయాత్రలో సీఎం సీఎం అనేవారు కాదా. అంటే ఇవన్నీ ఏంటంటే పొలిటికల్ పార్టీ అన్నది కింద స్థాయి కార్యకర్తలకి ఒక మనోభావాలు ఉంటాయి, వాళ్ళకి ఒక కసి ఉంటుంది. వాళ్ళ నాయకుడిని ఇలా ముఖ్యమంత్రిగా చూడాలని ఒక పార్టీ అనుకుంటుంది, ఇంకో పార్టీ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటారు. ఈవేళ తెలుగుదేశం పార్టీలో మీరు అడిగిన ప్రశ్నకి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు. ఏం తక్కువ ఉంది ఆయనకి? ఆయన ఏం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా? ఆయన ఎంత గొడ్డి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా? వేళ పార్టీకి వెన్నెముగ్గా నడిచాడు. ఒక సైడ్ చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తుంటే 2014-19లో రాష్ట్రంలో రూపాయి లేకుండా చిల్లిగా లేనప్పుడు పార్టీని వెనకుండి నడిపించి ఎన్నెముగ్గా ఉన్నాడు. ఒకటిగా జ్ఞాపకం తెచ్చుకోండి, 2009 ఎలక్షన్ ముందు ఆయన నగదు బదిలీ పథకం తెచ్చాడు. ఆ రోజుల్లోనే బ్రహ్మాండంగా యూఎస్లో చదువుకున్నాడు ఆయన అంట, యూనివర్సిటీలో నగదు బదిలీ తెచ్చాడు. ఆ నగదు బదిలీ అప్పుడు ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే ఇవాళ పీడిఎస్ స్కామ్ లేదు. అలాగే మొట్టమొదటిసారిగా 50 లక్షలు మెంబర్షిప్ చేశాడు, ఆన్లైన్ మెంబర్షిప్. మొట్టమొదటిసారిగా నారా లోకేష్ ఈ ప్రపంచంలోనే పొలిటికల్ పార్టీలకి ఏదికి ఇన్సూరెన్స్ లేని సమయంలో మొట్టమొదటి ఇన్సూరెన్స్ కార్యకర్తగా ఉండాలని చెప్పి పెట్టిన నాయకుడు లోకేష్ గారు. దాన్ని చూసి ఇవాళ అన్ని పార్టీలు ఫాలో అవుతున్నాయి, నేషనల్ పార్టీలు కూడా. ఏం తక్కువది. నెక్స్ట్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ గారు పనిచేశాడు. ఇవాళ రాష్ట్రంలో 75% రోడ్లు వేసాం. అప్పుడు మన పిఠాపురాన్ని 75% రోడ్లు వేసాం. ఏం తక్కువ చేశాడు అంటున్నాను నేను. నారా లోకేష్ గురించి ఇబ్బంది పడ్డాను. తర్వాత ఈ మధ్యలో ఐటీ సెక్టర్ బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు, ఐటీ సెక్టర్. నెక్స్ట్ ప్రభుత్వం ఓడిపోయింది. ఈవేళ నాయకులు ఎవరన్నా కష్టమున్నా సుఖమున్నా పొలిటికల్గా ఎలా ఉన్నా కలిసిది ఎవరినే? నారా లోకేష్. సపోర్ట్ ఇచ్చేది ఎవడు? నారా లోకేష్. అటువంటిది ప్రభుత్వం పోయింది, అయిపోయింది. తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు పని చేయలేదు? చంద్రబాబు నాయుడు పని అయిపోయింది అన్నారు, వయసు అయిపోయింది అన్నారు. ఏం వయసు అయిపోయింది? చంద్రబాబు నాయుడు 100 సంవత్సరాలు ఉంటాడు భగవంతుడు ఆశీస్సులతో. ఆయన ఆరోగ్యం మీకు ఎవరికి తెలియదు, ఆయన కష్టపడే విధానం ఎవరికి తెలియదు అన్న పరిస్థితుల్లో కార్యకర్తలు మేము తిరుగుతుంటే అయిపోయిందిరా మీ తెలుగుదేశం పార్టీ అనేవారు. మమ్మల్ని అని వారు ఆ పార్టీలో ఎత్తుకుంటారు దాన్ని. ఒకటి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఆస్తులు అమ్ముకుని కొంతమంది ప్రాణాలు అర్పించి కాళ్ళు చేతులు పోగొట్టుకుని ఈ పార్టీ గురించి పనిచేసిన కార్యకర్తలు దేని గురించి పనిచేశారు? చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలి, రేపు తెలుగుదేశం పార్టీ యువ నాయకత్వం కావాలి, రేపు నెక్స్ట్ జనరేషన్కి తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ మన 47 2047 పెట్టారు, 2040 పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే ఒక ప్రణాళిక. అలాగే పొలిటికల్ పార్టీలకు కూడా ఒక ప్రణాళిక ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని నడిపించాలి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు నడిపించగలరో సత్తా ఉన్న నాయకుడు ఎవరంటే లోకేష్. రాబోయే రోజు తెలుగుదేశం పార్టీలో చెప్తున్నాను, నన్ను వక్రీకరించకండి, మా కార్యకర్తల మనోభావాలు చెప్తున్నాను. ఈవేళ 1 కోటి మంది కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో, నారా లోకేష్ నాయకత్వంలో చేసిన మెంబర్షిప్లో. 1 కోటి మంది కాదు, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అందరూ కూడా కోరుకుంటున్నారు డిప్యూటీ సీఎం అవ్వమని. పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు కూడా మనుగడ సాధించాలన్నా, పార్టీ బలపడాలన్నా
కార్యకర్తల మాట విన్నారు. ప్రభుత్వం ఓడిపోయింది. ఇలాగ అందరూ కూడా విమర్శిస్తున్నారు, చిన్నబుస్తున్నారు, కించపరుస్తున్నారు, ముఖం మీద మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడుని తిడుతున్నారు, లోకేష్ని తిడుతున్నారు, మేడంని తిడుతున్నారు. ఇన్ని బూతులు తిట్టిన నాయకత్వం కార్యకర్తలు అలా బరాయించి నా సమయంలో నారా లోకేష్ యోగాలం పాదయాత్ర మొదలుపెట్టాడు. ఎవరండి పార్టీ కోసం 3000 కిలోమీటర్లు త్యాగం చేసింది? 3000 కిలోమీటర్ల నారా లోకేష్ యోగాలం పాదయాత్ర మొదలెడితే రాష్ట్రం ఒక్కసారి చీమల దండుగా ఉప్పొంగింది. కార్యకర్తల రోమాలు నిక్కబడిచాయి. కార్యకర్త గుండెల్లో ధైర్యం నింపాడు, ప్రజలకి నమ్మకం కలిగించాడు. అబ్బా, తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఒక యువకుడిని ఇచ్చింది. ఈ యువకుడి సారథ్యంలో మన కుటుంబాలన్నీ కూడా క్షేమంగా ఉంటాయి. మళ్ళీ 3వ తరం నాయకుడు వచ్చాడు, అన్న ఎన్టీఆర్ సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్న ఒక ఆలోచనతో యోగాలం పాదయాత్రలో ప్రజలు కార్యకర్తలు ఎన్ని దాడులండి. చిత్తూరులో దాడి, భీమవరంలో దాడులు, ఎక్కడికక్కడ దాళ్ళు, రాళ్ళు, గూండాలు, పోలీసులు అందరూ తిరగబడి ఆపాలను చూసిన కార్యకర్తల భుజాల మీద. అదేవిధంగా లోకేష్ గారు ధైర్యంగా ఎన్ని వచ్చినా సరే పద, ఉంటా పోతా అని చెప్పి యోగలం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ పునాదులు బలైపడ్డమే కాకుండా ఉవ్వెత్తున లెగుస్తుంది తెలుగుదేశం పార్టీ అన్న ఆలోచన ప్రజల్లో రావడానికి కారణం నారా లోకేష్ యొక్క యోగలం పాదయాత్ర. ఇవాళ ప్రజల్లో నమ్మకాన్ని కూడా కలిగించింది నారా లోకేష్ పాదయాత్ర. మరి ఆ విధంగా పాదయాత్ర చేశారు అంటే నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం కావాలని కార్యకర్తలు కోరడానికి కారణాలు ఏంటంటే ఇవన్నీ. కార్యకర్తల మనోభావాలు ఉన్నాయి. రేపు ఈ తెలుగుదేశం పార్టీ నేనున్నాను, రేపు ఈ తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో ఎవరు నడుపుతారు, ఎలాగుండాలి అన్న ఆలోచన నాకు ఉంటుంది. ఎంచేదంటే మేము కరుడు కట్టిన సైనికులం తెలుగుదేశం పార్టీలో. రేపు ఈ పార్టీ కింద పడకూడదు. ఈ పార్టీ ఎవరి చేతుల్లో అయితే బాగుంటుందంటే భవిష్యత్తు నాయకుడు ఎవరో నారా లోకేష్. ఆయనకే ఉట్టిన ఇవ్వరు కదా పదవులు. ఇంత కష్టం ఉంది నారా లోకేష్ ఈరోజు ఈ స్థాయికి పార్టీని తీసుకొచ్చాడంటే. ఇంత కష్టం ఎవరన్నా ఆలోచిస్తున్నారా? అడిగారంట కదంటే అడుగుతారు. కార్యకర్తలు ఇష్టం, ప్రతి పార్టీలోనూ అడుగుతారు. ప్రతి పార్టీలోని కూడా ఆ పార్టీలో ఉన్న నాయకుడి యొక్క పొజిషన్ కోసం అడుగుతారు కార్యకర్తలు. ఈవేళ తెలుగుదేశం పార్టీలో చర్చ ఎందుకు అవుతుందంటే భవిష్యత్ తరం నాయకుడు ఎవరు, ఈ పార్టీకి ఎవరున్నారు, ఎవరు కష్టపడ్డారు, ఈ పార్టీ పునాదులు బలీయంగా ఉండడానికి యోగలం పాదయాత్ర ఎవరు చేశారు? పడిపోయిన పార్టీ, ఇంకా రాదనుకున్న పార్టీ. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి విమర్శించే విధానం, కుటుంబాలని, తల్లి లాంటి మేడంని, అందరినీ మన జిల్లాలోనే విమర్శించిన నాయకులు అంత రెచ్చిపోయారు. చంద్రబాబు నాయకత్వంలో, లోకేష్ సారథ్యంలో ఉవ్వెత్తులు లేచింది ఈ పార్టీ, తెలుగుదేశం పార్టీ. చేత ఏంటంటే ఇది నేను మాట్లాడేది అన్ని విషయాలు కూడా మీరు దయచేసి వక్రీకరించద్దు. మీరు అడిగారు కాబట్టి కడుపులో ఉన్న భావన కూడా నాలో ఎక్స్పోజ్ అయింది.